అందరికీ నమస్కారం. బొజ్జా దశరథరామరెడ్డి, అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి. ఫిబ్రవరి 26వ తారీఖున ముఖ్యమంత్రి గారు జలవనరుల శాఖ ప్రవేశపెట్టిన బడ్జెట్లోని అంశాల మీద స్పందిస్తూ చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ వార్తలంతా కూడా విశాలాంధ్ర పేపర్లో వచ్చింది, ప్రజాశక్తి పేపర్లో కూడా కీలకంగా వచ్చింది. అదేవిధంగానే ఆంధ్రప్రదేశ్లో తెలుగు తల్లికి జలహారతి అనే శీర్షికతో వచ్చింది. అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో ప్రతి ఎకరాకు నీళ్ళని వచ్చింది. ఈనాడు పేపర్లో వర్షపాతం తగ్గొచ్చు, ముందే సిద్ధమవుదాం అని వచ్చింది. అయితే ఎందుకో కానీ కారణాలు సాక్షిలో ఈ వార్తనే కనపడలేదు. అది వేరే విషయం, దాన్ని పక్కన పెడదాం. మరి ఇందులో మమ్మల్ని ఆకర్షించిన విషయం ఒకటి, చాలా కీలకంగా ఈ వార్తలన్నింటిలో కూడా కీలకంగా వచ్చిన అంశం ఒకటి చాలా స్పష్టంగా ఇక్కడ పేర్కొన్నారు. ప్రకృతిని, నదులు, నీటి వనరులను ఆరాధించే సంస్కృతి ఉన్న నేపథ్యంలో గోదావరి నదికి అఖండ హారతిని, కృష్ణా నదికి పవిత్ర హారతిని ఇచ్చి జలాలను అత్యంత విలువైన వనరుగా భావించి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వార్తల్లో అన్ని ప్రముఖ పత్రికల్లో వార్తలు వచ్చింది. ఇది మమ్మల్ని విశేషమైన దృష్టిని ఆకర్షించింది. అంటే ప్రకృతి వనరులను ప్రసాదిస్తోంది, కృష్ణానది కూడా నీళ్లను ప్రసాదించింది. ఈ సంవత్సరం దాదాపుగా 2200 టీమ్స్లకు పైన నీళ్లు కృష్ణానదిలో నీళ్లు వస్తే, ఇటు 1800 టీమ్స్ల పైన నాగార్జున వైపు నీళ్లు వల్లించాం, సముద్రంలోకి 1000 టీమ్స్లు నీటిని పంపించాం. కానీ ఈరోజు పరిస్థితి చూసుకుంటే నాగార్జునలో రిజర్వాయర్లో సగం నీళ్లు కూడా లేవు, శ్రీశైలంలో కూడా రిజర్వాయర్లో సగం నీళ్లు కూడా లేవు. మరి జలాన్ని సంరక్షించామా? ఇన్ని నీళ్లు వచ్చినప్పుడు చట్టం ఏం చెబుతోంది? శ్రీశైలం రిజర్వాయర్లో కనీస నీటి మొత్తం 854 అడుగుల పైన 60 టీమ్స్ల క్యారీ ఓవర్ ఉండాల్సి ఉంటే 874 అడుగుల పైన నీరు ఉండాలి. ఎప్పటి వరకు ఉండాలి? ఈ సంవత్సరం జూన్ 1వ తారీఖు వరకు, వర్ష సంవత్సరం స్టార్ట్ అయ్యేంత వరకు. అంటే ఈరోజు నీళ్ళన్నీ తీసుకుపోతూ రోజు 6 టీమ్స్లు 7 టీమ్స్లు 60,000 క్యూసెక్కులు 70,000 క్యూసెక్కులు నాగార్జునకి తరలిస్తూ జల సంరక్షణ చేస్తున్నారా మీరు? ఒకసారి మీరు చెప్పే మాటలకు చేసే ఆచరణకు ఏమైనా పొంతన ఉందా? ఇమీడియట్గా ఎప్పుడైనా ఆపండి. మీరు పైన ఎగువన నీళ్లు లేకపోతే, కిందికి దిగువన పోతే మీరే చెప్తున్నారు వర్షాలు పడకపోవచ్చు, వచ్చే సంవత్సరం ఎల్లేనో ప్రభావం ఉంటుందని చెప్పి. మరి పైన వాళ్ళకు నీళ్ళు ఎలా అందుతాయి? పైన నీళ్ళు నిలబెట్టండి, హక్కుల ప్రకారం నీళ్ళు నిలబెట్టండి, కరెంటు ఉత్పత్తిని ఆఫ్ చేయండి. రాష్ట్రం చట్టం కూడా స్పష్టంగా పేర్కొంటుంది, త్రాగునీటికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వండి అని చెప్పి, ఎలక్ట్రిసిటీకి చివరి ప్రాధాన్యత అని. దాన్ని ఆపండి. మీరు ఈ జలాన్ని సంరక్షిస్తున్నాం, ప్రకృతిని ఆరాధిస్తున్నాం అంటూనే జలాలను దుర్వినియోగం చేసే కార్యక్రమం చేపట్టడం కొంచెం బాధగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆలకించండి మీరు ఒక మాట. అదేవిధంగానే ఈ వార్తాపత్రికలంతా కూడా ప్రముఖంగా మే 15కంతా ఖరీఫ్ సాగుకు నీళ్ళు ఇస్తామంటున్నారు. అయ్యా, మా కేసీ కెనాల్లో పండిన పంటలకు నీళ్ళు ఇవ్వలేకపోయారు. 2000 టీఎంసీల నీళ్ళు వచ్చిన సందర్భంలో కూడా మేము ముచ్చుమరి రాయలసీమకు జీవనాడు అన్న వాళ్ళు కేవలం 1.2 టీమ్స్ల నీటిని కేసీ కెనాల్కి ఇచ్చారు ఈ సంవత్సరం వరకు. మరి కేసీ కెనాల్కి దడపగా నీళ్లు ఆపుతూ రైతులు పోయి రోడ్డు మీదకి పోయి భిక్షం అడుక్కుంటుంటే మేమే భిక్షం వేసామన్నట్టుగా ప్రకటనలు చేసుకుంటూ ఎగతాళి చేసే కార్యక్రమాలు మీ పార్టీ వాళ్ళు చేస్తూ ఉంటే మాకు గుండె తరుక్కుపోతూ ఉంది. మా హక్కుల నీటిని మేము పొందలేకపోతున్నాం. మేము మే 15కు నీళ్ళు ఎలా ఇస్తారో శ్రీశైలంతా అడిగించేసి, లేదా రిజర్వాయర్లు కట్టకుండా పంటకాలం లేకుండా నీళ్ళు ఎలా ఇవ్వగలుగుతారు? ప్రకటనలు చేసేటప్పుడు ప్రజాప్రతినిధులు, మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎదురు కూడా మీరు మాట్లాడుతుంటే మా ప్రజాప్రతినిధులు ఏమి మాట్లాడడం లేదంటే మాకు సిగ్గుగా ఉంది. ఇలాంటి వాళ్ళను ప్రజాప్రతినిధులుగా మేము ఎన్నుకున్నామా అని. ఇలాంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నామా? ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా బహిరంగంగా ఈ విషయాలు ఎందుకు చర్చ చేయడం లేదు? మేము చూసాం 25వ తారీఖున అసెంబ్లీలో మాట్లాడితే ఈరోజు 28వ తారీఖు వరకు వెయిట్ చేశాం, ఏ రాజకీయ పార్టీ అయినా దీని మీద స్పందిస్తుందా అని. శ్రీశైలాన్ని ఖాళీ చేసే వ్యవహారం మీద ఎవడు మాట్లాడడం లేదు. మరి మే 15కి ఎలా నీళ్ళు ఇస్తారు? శ్రీశైలాన్ని ఖాళీ చేసుకొని పోతే మాకు తాగడానికి నీళ్ళు ఎలా వస్తాయి? ఇప్పటికైనా సరే కరెంటు ఉత్పత్తిని ఆపండి. మీకు నాగార్జునకి ఇవ్వాల్సింది కేవలం 264 టీమ్స్లే, అంతకంటే అదనంగా 1800 టీమ్స్లో నీళ్ళు ఇచ్చాం. శ్రీశైలంలో ఆపి శ్రీశైలంలో నీళ్ళు నిలబెట్టి రాయలసీమను ఆదుకోండి. రాయలసీమ పక్షాన్ని కూడా మాట్లాడండి. మే 15వ తారీఖున నీళ్ళు ఎలా ఇస్తారో రాయలసీమకు మీరు చెప్పండి, ఖరీఫ్ పంటలకు. ఈ అంశాలు మాట్లాడకుండా మేము ప్రకృతిని ఆరాధిస్తాం, జలాలను పూజిస్తాం, హారతిస్తాం, మీ హారతిచ్చేదాన్ని మేమే అభ్యంతరం చెప్పడం లేదు. హారతిని ఇస్తూనే ఆ జలాన్ని సంరక్షించే కార్యక్రమం చేయండి. ప్రకటనలు హారతిలతో జల సంరక్షణ జరగదని చెప్పి ఒక్కసారి విఘ్నులైన చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలని,
ఆ దిశగా ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రి మీద ఒత్తిడి పెంచుతారని, అదేవిధంగా ప్రజలు కూడా ఈ వార్తలు వస్తున్న వార్తాపత్రికలన్నీ కూడా ఆ రాజకీయ పార్టీల కరపత్రాలని చెప్పి పక్కన పడేయకుండా కొన్ని కీలకమైన అంశాలను ఆ లైన్ గీసుకొని ఏ అంశాలు అర్థం చేసుకోవాలో అర్థం చేసుకుంటూ తెలుసుకుంటూ దాని మీద రాజకీయ నాయకుల మీద, రాజకీయ వ్యవస్థ మీద ఒత్తిడి పెంచే కార్యక్రమం చేపట్టాలని చెప్పి సోషల్ మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ.